హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక్కడ ఏం చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్ వాటర్ అలానే ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లమైనా లేక షుగర్నైనా వేసుకుని బెల్లం అంతా మెల్ట్ అయ్యి అలానే వాటర్ కూడా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో బెల్లం అంతా మెల్ట్ అయ్యి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి అలానే 3/4 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ వాటర్కి 3/4 కప్ బియ్యం పిండిని యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు తడి బియ్యం పిండిని యూజ్ చేసినట్టయితే అందులో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కాస్త తగ్గించి వేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇది కాస్త ముద్దలా ఫామ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కనీసం 2 మినిట్స్ పాటైనా ఒత్తుకోవాలి. సో ఇలా పిండిని బాగా ఒత్తుకోవడం వల్ల ఉండ్రాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 మినిట్స్ పాటు బాగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చేతి కాస్త నెయ్యిని రాసుకుని చిన్న చిన్న బాల్ సైజులో ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వను వేసుకోవాలి. సో ఇక్కడ బియ్యపు రవ్వ అంటే నార్మల్గా మనం నానబెట్టిన బియ్యంని మిక్సీ కాస్త రవ్వలా వచ్చేలా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని లమ్స్ ఏవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. సో ఇక్కడ మనం బియ్యం పిండిని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ని వేసుకున్న తర్వాత 2 అవర్స్ ముందు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే శనగపప్పును 70% వరకు కుక్ చేసుకోవాలి. 3-4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే శనగపప్పు అనేది 70% వరకు కుక్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. సో మీరు బెల్లం ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ మీ స్వీట్నెస్కి తగినట్టు యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయితే చాలు. ఇలా బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బియ్యం మిక్చర్ని వేసుకోవాలి. సో ఈ మిక్చర్ని కేవలం మనం థిక్నెస్ కోసమే యాడ్ చేస్తున్నాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ కాగి చల్లార్చిన పాలను వేసుకోవాలి. సో మనం బెల్లం వేసాం కాబట్టి పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు, అలా కుక్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వెంటనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు, బాదం అలానే ఎండు కొబ్బరిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకుని ఇవి కూడా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాల పాయసంలోకి నెయ్యితో సహా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఉండ్రాల పాయసాన్ని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.